Welcome back to my channel, Spoken English or English Communication Skills by P.S. and Prasad. Are you someone who is trying to speak English fluently or you want to communicate in English effectively? Yes, this is the right channel. చక్కగా ఇంటి వద్దనే ఉండి మనకి దొరికినటువంటి ఖాళీ సమయంలో ఒక 10-15 నిమిషాలు కనుక కేటాయిస్తే ఈ వీడియోస్ చూడటానికి బికాస్ యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ సింపుల్ టెక్నిక్స్. కాబట్టి ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మన ఛానల్ని దయచేసి కైండ్లీ గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. మనం ఇంతకు ముందు క్లాసెస్లో ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి 4 రకాలైనటువంటి టెన్సెస్ గురించి నేర్చుకున్నాం. అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈరోజు ఇంకొక ముఖ్యమైనటువంటి టెన్స్ ని నేర్చుకోబోతూ ఇది మనకి డే టు డే కమ్యూనికేషన్ లో మనం డైలీ వాడుక భాషలో ఈ టెన్స్ ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లాగానే నెక్స్ట్ ఉపయోగపడేటటువంటి టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. అసలు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ ని ఎప్పుడు ఉపయోగిస్తాం? మనకి తెలుసు, గతంలో జరిగిపోయినటువంటి పనులను మనం తెలుగులో నేర్చుకున్నాం, భూతకాలంలో చెప్తాము అని చెప్పేసి. నేను భోజనం చేశాను, నిన్న మార్కెట్కి వెళ్ళాను, మొన్న మా గ్రామానికి వెళ్ళి వచ్చాను. ఇట్లా రకరకాలుగా మనం జరిగిపోయినటువంటి యాక్షన్స్ గురించి భూతకాలంలో చెప్తూ ఉంటాం. దాన్నే ఇంగ్లీష్ లో వచ్చేసి పాస్ట్ టెన్స్ అంటారు, భూతకాలం. ఈ పాస్ట్ టెన్స్ లో మరి ముఖ్యంగా సింపుల్ పాస్ట్ టెన్స్ ఈ రోజు మనం నేర్చుకోబోయేటటువంటిది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అకాడమికల్లీ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ పర్పస్. ఇప్పుడు let us discuss further about the simple past tense. ఇక్కడ మీరు చూడొచ్చు, వాట్ ఈస్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. అసలు సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏమిటి? ద సింపుల్ పాస్ట్ టెన్స్ is used to talk about something that happened in the past and is finished. అంటే ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది ఆల్రెడీ జరిగిపోయినటువంటి యాక్షన్స్ గురించి, ఫినిష్ అయిపోయినటువంటి, కంప్లీట్ అయిపోయినటువంటి యాక్షన్స్ గురించి తెలియపరుస్తుంది. సో సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే మనం మీరు జస్ట్ భోజనం చేసేసారు, రైట్? మీరు భోజనం కంప్లీట్ చేశారు. ఎవరైనా అడిగితే డిడ్ యూ హ్యావ్ యువర్ ఫుడ్, అప్పుడు ఎలా చెప్తాం? ఎస్, ఐ కంప్లీటెడ్ మై ఫుడ్ అంటాం. అంతేగాని ఐఎమ్ కంప్లీటింగ్ మై ఫుడ్ అని ఇంకో రకంగా చెప్పు, ఐ కంప్లీట్ మై ఫుడ్ అని అలా చెప్పు అనమాట. బికాస్ ద యాక్షన్ ఇస్ డన్ ఆల్రెడీ. సో ఐ కంప్లీటెడ్ మై ఫుడ్, రైట్? అలాగే ఐ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్, నేను ఎగ్జామినేషన్కి ఆల్రెడీ అపియర్ అయ్యాను. ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్, నా హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేశాను. ఇలాగనమాట. దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ అంటారు. అంటే జరిగిపోయినటువంటి యాక్షన్స్ ని మనం చెప్పాలి అంటే ఇంగ్లీష్ లో కూడా ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అనే దాన్ని ఉపయోగిస్తాం. మరి దీన్ని చెప్పాలి అంటే సెంటెన్స్ ని ఎలా ఫామ్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, మనకి ఇంతకు ముందు లాగానే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది. అంటే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళని సబ్జెక్ట్ అంటారు. అది ఫస్ట్ ప్లేస్ లో వచ్చేస్తుంది. ఆ తర్వాత పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం. వర్బ్స్ అంటే యాక్షన్ వర్డ్స్. ప్రతి యాక్షన్ వర్డ్ కి 3 ఫార్మ్స్ ఉంటాయి: ప్రెసెంట్ ఫార్మ్, పాస్ట్ ఫార్మ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ అని. మనం ఇక్కడ పాస్ట్ ఫార్మ్ ని వాడతాం, అంటే V2 ని వాడతాం, రెండవ ఫార్మ్ ని వాడతాం. ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాక్ టు స్కూల్ ఎస్టర్డే, నేను నిన్న స్కూల్కి నడిచి వెళ్ళాను. ఇక్కడ మీరు గమనిస్తే వాక్, చూడండి, ఐ వాక్డ్. వాక్ అనేది యాక్షన్ వర్డ్.
WALK, వాక్ అంటే నడవటం. దీనికి ప్రజెంట్ పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి? వాక్, వాక్డ్, వాక్డ్. కాబట్టి రెండో ఫామ్ వాక్డ్, పాస్ట్ ఫామ్. సో ఇక్కడ అదే వాడతాం. ఐ వాక్ టు స్కూల్ ఎస్టర్డే. అలాగే షీ ప్లేడ్ ఫుట్బాల్ లాస్ట్ వీక్. ఇక్కడ ప్లేడ్, ప్లే, ప్లేడ్, ప్లేడ్. సో ప్లేడ్ అనేది సెకండ్ ఫామ్ లో ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెంటెన్స్ లో ఐ అనేది సబ్జెక్టు, ఆ తర్వాత మనకి పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వచ్చింది, అది వాక్డ్. అలాగే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఈ సెంటెన్స్ ఎవరి గురించి తెలియజేస్తుంది? షీ, ఆమె. షీ ఇస్ ద సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి ప్లే, ఆడినది. రైట్. ఆ తర్వాత మూడో సెంటెన్స్ చూడండి. దే విజిటెడ్ దేర్ గ్రాండ్ మా. వాళ్ళు వాళ్ళ నాయనమ్మని లేదా అమ్మమ్మని కలిశారు. ఓకే. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? దే, వారు. వారు చేసిన యాక్షన్ ఏంటి? విజిటెడ్, విజిటెడ్. సో విజిటెడ్ అనేది V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. రైట్. అలా మనం ఫస్ట్ సబ్జెక్టు, ఆ తర్వాత ఇమీడియట్లీగా వర్డ్ యొక్క ఆర్ యాక్షన్ వర్డ్ యొక్క సెకండ్ ఫామ్ రాయాలి. అదే పాస్ట్ ఫామ్. ఐ వెంట్. ఓకే, ఐ వెంట్ టు మార్కెట్ అండ్ పర్చేస్డ్ వెజిటబుల్స్. రైట్. ఇప్పుడు మనం ఈ కమ్యూనికేషన్ పర్పస్ లో, ఆఫ్ కోర్స్ ఈవెన్ అకాడమిక్స్ పర్పస్ అయినా కావచ్చు, ఎప్పుడు పాజిటివ్ గానే చెప్పం యాక్షన్. ఒక్కోసారి కంప్లీట్ అవనటువంటి సందర్భాలు ఉంటాయి. అప్పుడు కూడా నువ్వు నిన్న ఆ వర్క్ కంప్లీట్ చేసావా అంటే, నేను నిన్న ఆ పని కంప్లీట్ చేయలేదు. అది కూడా పాస్ట్ టెన్సే, సింపుల్ పాస్టే, కాకపోతే నెగటివ్ లో చెప్పటం. ఓకే. అలాగే క్వశ్చనింగ్ ఉంటుంది మనకి, క్వశ్చన్ ఫామ్ కూడా కావాలి. అందుకని ఇక్కడ నేను ఈ 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ని మీకు ఒకే చోట అరేంజ్ చేయడం జరిగింది. చాలా ఈజీగా అర్థమవుతుంది, చూడండి. ఇక్కడ పాజిటివ్ లో చెప్పడం అంటే వర్క్ జరిగినట్టు చెప్పడం. ఐ వాచ్డ్ ఏ మూవీ. ఐ అనేది సబ్జెక్టు, వాచ్డ్, వాచ్డ్ అనేటటువంటిది మనం జస్ట్ బిఫోర్ చెప్పుకున్నట్టు ఇది ఒక యాక్షన్ వర్డ్. రైట్. చూశాను. ఐ వాచ్డ్ ఏ మూవీ. నేను మూవీని చూశాను. ఒకవేళ మనం చూడలేదు అనుకోండి, అప్పుడు ఎలా చెప్పాలి? ఐ వాచ్డ్ నాట్ ఏ మూవీ అని అనకూడదు. ఓకే. లేదా ఐ వాచ్డ్ నో మూవీ, ఐ వాచ్డ్ ఏ నో మూవీ, అలా చెప్పకూడదు. ఇక్కడ ఏంటంటే మనం నెగటివ్ లోను అలాగే క్వశ్చన్ ఫామ్ లో చెప్పేటప్పుడు డిడ్ అనేటటువంటి ఒక హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగిస్తాం. ఎందుకంటే డిడ్ ప్లస్ అలాగే వాచ్, డిడ్ ప్లస్ వాచ్ అంటే ఈక్వల్ టు వాచ్డ్ అని అర్థం. ఓకే. ఇది చాలా ఇక్కడ మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఇది ఒకటే. ఈ మొత్తం సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనకి ప్రతిదీ కూడా ఈజీగా అర్థమవుతుంది. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒకే ఒక కీ పాయింట్ ఏంటంటే డిడ్ ప్లస్ వాచ్ ఏమవుతుంది? వాచ్, దీనికి సమానం అవుతుంది. అలాగే డిడ్ ప్లస్ గో దేనికి సమానం అవుతుంది? వెంట్ కి సమానం అవుతుంది. అంతేగాని ఐ డిడ్ వెంట్ లేదా ఐ డిడ్ వాచ్ అని రాయకూడదు. ముందు డిడ్ అని రాస్తే అదే సింపుల్ పాస్ట్ ని తెలియచేస్తుంది. ఇంకా తర్వాత వర్బ్ ని యాస్టీజ్ గా మనం మొదటి ఫామ్ లో రాసేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలా చెప్తామంటే ఐ డిడ్ నాట్ వాచ్ ఎ మూవీ. ఇక్కడ నాట్ అనేదేమో నేను చూడలేదు అని చెప్పేదానికోసం, ప్లస్ ఇక్కడ డిడ్, అలాగే ఇక్కడ వాచ్. డిడ్ ప్లస్ వాచ్ అంటే మనం వాచ్డ్ అనే అర్థం, పాస్ట్ టెన్స్ కిందే అర్థం. ఎందుకంటే డిడ్ అనేది పాస్ట్ ఫామ్ ఆఫ్ ద హెల్పింగ్ వర్బ్. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ పాస్ట్ ఫామ్ వచ్చింది కాబట్టి మళ్ళీ వాచ్డ్ అని అయితే వాడకూడదు. ఐ డిడ్ నాట్ వాచ్డ్ అనకూడదు. ఇదే మనం చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు. ఓకే. దే రాంగ్లీ కమ్యూనికేట్.
ఇన్ దిస్ ఏరియా. అందుకని ఈవెన్ ఎగ్జామినేషన్స్ లో కూడా ఎక్కువగా దీన్ని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఐ డిడెంట్ వాచ్ ఎ మూవీ. అదే క్వశ్చన్ ఎలా అడుగుతారు, నువ్వు నిన్న మూవీ చూసావా? ఇక్కడ ఐ డిడ్ నాట్ వాచ్ ఎ మూవీ, నేను మూవీ చూడలేదు. డిడ్ ఐ వాచ్ ఎ మూవీ, నిన్న నేను మూవీ చూసానా? ఓకే, ఇలా ఐ డిడ్ ఎలా ఏమవుతుంది, డిడ్ ముందుకు వచ్చేస్తుంది, ఐ తర్వాతకు వస్తుంది. వాచ్ యాజ్ టీజ్ గా వర్డ్ మామూలుగానే ఉంటుంది. డిడ్ ఐ వాచ్ మూవీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఉదాహరణ తీసుకోండి ఐ తోటి. మొన్న నేను మార్కెట్ కి వెళ్ళాను, ఎలా చెప్తాం? ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే. నెగటివ్ లో ఐ డిడెంట్ గో టు మార్కెట్ ఎస్టర్డే, ఐ డిడ్ నాట్ గో. ఎందుకంటే డిడ్ నాట్ గో అనే వాడాలి, ఐ డిడ్ నాట్ వెంట్ అనకూడదు. ఎందుకంటే ఆల్రెడీ డిడ్ వచ్చింది కాబట్టి మళ్ళీ వెంట అవసరం లేదు. ఐ డిడెంట్ గో టు మార్కెట్ ఎస్టర్డే. డిడ్ ఐ గో టు మార్కెట్ ఎస్టర్డే? క్వశ్చన్ 4. ఓకే, ఐ కంప్లీటెడ్ మై వర్క్. ఐ డిడ్ నెగటివ్ లో ఐ డిడెంట్ కంప్లీట్ మై వర్క్. అదే క్వశ్చన్ ఫామ్ లో డిడ్ ఐ కంప్లీట్ మై వర్క్. అలా మనం 3 ఫార్మ్స్ ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఇంకొక ఉదాహరణ చూద్దాం, చూడండి. ఇక్కడ షీ కుక్ డిన్నర్, ఆవిడ డిన్నర్ తయారు చేసింది. అదే నెగటివ్ లో ఎలా చెప్తాం? షీ డిడ్ నాట్ కుక్ ద డిన్నర్, షీ డిడ్ నాట్ కుక్ డిన్నర్. క్వశ్చన్ ఫామ్, ఇంట్రాగేషన్ అని కూడా అంటాం. క్వశ్చన్ ఫామ్, డిడ్ షీ కుక్ డిన్నర్. అలాగే దే ప్లేడ్ ఫుట్బాల్, వాళ్ళు ఫుట్బాల్ ఆడారు. ఆడలేదు, వాళ్ళు ఫుట్బాల్ ఆడలేదు అని ఎలా చెప్తాం? దే డిడెంట్ ప్లే ఫుట్బాల్. అదే క్వశ్చన్ ఫామ్ లో వచ్చేసి డిడ్ దే ప్లే ఫుట్బాల్, అలాగనమాట. అలాగే ఇంకోటి ఇక్కడ చూడండి, హీ వెంట్ టు స్కూల్. అదే నెగటివ్ ఫామ్ లో హీ డిడ్ నాట్ గో టు స్కూల్, స్కూల్ కి అతను వెళ్ళలేదు. డిడ్ హీ గో టు స్కూల్, డిడ్ హీ గో టు స్కూల్ ఎస్టర్డే, అతను నేను స్కూల్కి వెళ్ళాడా అని అడగటం అనమాట. ఇది క్వశ్చన్. అలాగే ఇంకొక ఉదాహరణ, వీ విజిటెడ్ అవర్ గ్రాండ్ పేరెంట్స్. మేము మా గ్రాండ్ పేరెంట్స్ ని వాళ్ళ ఇంటికి విజిట్ చేసాం. వీ డిడ్ నాట్ విజిట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్. ఓకే, మేము మా గ్రాండ్ పేరెంట్స్ ని చూడటానికి వెళ్ళలేదు. డిడ్ వి విజిట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్, మేము నిన్న లేదా ఎప్పుడైనా కావచ్చు, పాస్ట్ యాక్షన్ కింద మా గ్రాండ్ పేరెంట్స్ ని విజిట్ చేశామా? అదేంటి మీకు తెలుసు కదా, మీరే ఎందుకు అడుగుతున్నారు అనుకోవచ్చు. అలా కాదంటే ఇది ఒక సెటైరిక్ వేలో అడగటం చెప్పటం అనమాట. డిడ్ వి విజిట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ హౌస్ ఎస్టర్డే. అంటే ఒకవేళ నిన్న మీరు ఈ వర్క్ ఎందుకు కంప్లీట్ చేయలేదు అంటే నేనేమన్నా ఖాళీగా ఉన్నానా అనేటటువంటి సందర్భం ఉంటుంది, చూసారా? ఇప్పుడు నిన్న నువ్వు ఈ వర్క్ ఎందుకు కంప్లీట్ చేయలేదు అంటే, ఒక్కోసారి మన కోపం వచ్చింది అనుకోండి, ఏం చెప్తాం? నేనేమన్నా సినిమా చూసానా నిన్న, నేను చేస్తూనే ఉన్నానుగా అంటాం. అంటే అది ఎలా చెప్తాం? డిడ్ ఐ వాచ్ ఎ మూవీ. అలాగే అలాంటిది అనమాట ఇది కూడా. డిడ్ వి విజిట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్. ఓకే, సంథింగ్ లైక్. సో ఈ రకంగా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ ని డే టు డే కమ్యూనికేషన్ లో వీ కెన్ యూజ్ ఇట్ వెరీ వెరీ ఈజీలీ, ఎఫెక్టివ్లీ, without any hesitation. And moreover, and simple past tense is one of the 12 tenses which is widely used in practical communication purpose. Okay, so ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే కైండ్లీ గో అహెడ్. అండ్ అలాగే డే 1 నుంచి చోటు మొదలు పెట్టండి. ఓకే, ప్రతి క్లాస్ని మీరు క్లాస్ ఆఫ్టర్ క్లాస్ ఇఫ్ యూ కీప్ అబ్జర్వింగ్, ఇఫ్ యూ కీప్ లిజనింగ్, అలాగే యూ మస్ట్ పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్. అలాగే ప్రాక్టీస్ చేయండి. దీస్ 2 థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చక్కగా మీరు ఖాళీ టైంలోనే ఒక 10-15 మినిట్స్ ఒక్కొక్క వీడియోని అదే ఆర్డర్లో నేను ఏ విధంగా అయితే నంబరింగ్ ఇస్తూ వస్తున్నాను 1 2 3 4 అని, అదే ఆర్డర్లో మీరు చూస్తూ ఆ నేర్చుకున్నటువంటి టాపిక్స్ ని కనుక ఈ డే టు డే కమ్యూనికేషన్ లో మీరు యూజ్ చేసి చూడండి. విత్ ఇన్ నో టైమ్ యు ఆర్ గోయింగ్ టు బి ఏ ఫ్లూయెంట్ అండ్ కాన్ఫిడెంట్ స్పీకర్ ఇన్ ఇంగ్లీష్.
Okay. Thank you. So with this, I will conclude. And in the next class, we are going to discuss about past continuous tense. Thank you.